విధాయిని తర్వాతి నామం. ఒకదానికొకటి క్రమం చూడండి, అత్యద్భుతంగా చెప్పబడుతుంది. అందుకే శాస్త్రం ఇది. ఆ వాక్యాలను అనుసంధానం చేసుకుంటే శాస్త్రోత్పన్నం జరుగుతుంది మనకి. వర్ణాశ్రమ విధాయిని అంటే వర్ణము ఆశ్రమం అనే పద్ధతి ఏర్పాటు చేసిన తల్లి అన్నారు ఇక్కడ. ఇక్కడ నిజానికి కొన్ని వర్ణాల వారికి కొన్ని ఆశ్రమాల వారికైనా అమ్మ తల్లి, అందరికీనూ ఆవిడ తల్లే. అందుకే ఆబ్రహ్మ కీట జనని అని చెప్పి సర్వులకు ఆవిడే జనని చెప్పి మళ్ళీ వర్ణాశ్రమ విధాయిని అన్నారు. వర్ణాశ్రమం అనే పద్ధతి పెట్టిందిట. వర్ణాశ్రమాలు ఎవరికి ఉంటాయి? మానవులకు ఉంటాయి. అది కూడా ఏ మానవులకి? ఎవరైతే కర్మ చేసి బాగుపడదాం అనుకుంటారో వారికి ఉంటాయి. అందుకు కొందరు అంటూ ఉంటారు, అయ్యో భారతదేశంలోనే వర్ణాశ్రమాలు ఉన్నాయి, ప్రపంచంలో ఇంక దేనికి లేవా అంటే నిజమే. భారతదేశానికి ఎందుకున్నాయంటే కర్మభూమి యజ్ఞభూమి కనుక భారతదేశానికే ఉన్నాయి. అందుకు కర్మ అంటూ ఎక్కడుంటుందో అప్పుడు వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. ఈ వర్ణాశ్రమ పద్ధతి ఎవరు ఏర్పాటు చేశారు? అమ్మవారే ఏర్పాటు చేశారు. వర్ణము ఆశ్రమము అనే పద్ధతి ఆ తల్లి ఏర్పాటు చేసింది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే సరిగ్గా భగవద్గీతలో వాక్యమే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు ఇక్కడ. వారి వారి గుణకర్మలను అనుసరించి నేను చాతుర్వర్ణ్యమును సృష్టించానన్నాడు. కొంతమంది అంటారు మానవులు పుట్టడం ఒకేలా పుడతారండి, వాళ్ళు గుణకర్మల బట్టి 4 వర్ణాల వారు నిర్ణయించాలి అని భగవద్గీతలో చెప్పారండి. అలా చెప్పలేదు. అలా చెప్తే సృష్టం అనే మాట ఎందుకు వస్తుంది? నేను సృష్టించాను అన్నాడు ఆయన. పుట్టుకతోనే ఈ వర్ణములంటూ ఉంటాయి. అందుకు చాతుర్వర్ణ్యం మయా సృష్టం. వారి పూర్వజన్మల యొక్క వాసనలను అనుసరించి ఆ కర్మల్ని ఆ గుణాలని అనుసరించి 4 వర్ణముల్ని నేను ఏర్పాటు చేశాను అన్నాడు ఇక్కడ. అలాగే చతురాశ్రమములు, ఇది వ్యవస్థ. మానవుడు బాగుపడ్డానికి భగవానుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు వర్ణాశ్రమ వ్యవస్థ. ఇది నేనే చేశాను, నేను చేయలేదన్నాడు. ఆ మాట రెండు పక్కనే. వాటి కర్తను నేను, అకర్తను కూడా నేనే అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు? తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. దాని కర్తను నేనే, అకర్తను నేనే. ఈ మాట ఎందుకు చెప్పాడు చూడాలి. అదే అక్కడ ఉన్న అందమండి. అంటే భగవంతుడు ఎవరికో కొందరి మీద ప్రేమ పుట్టి ఒకరినొకరు వర్గంలో ఒకరిని ఇంకో వర్ణంలో పడేడు. వారి వారి గుణకర్మలను అనుసరించే చేస్తాడు తప్ప తన ప్రమేయం అంటూ తాను నిర్ణయం లేదు. వారి కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు గనక కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కర్త. కానీ వారి కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కానీ తన ఇచ్ఛతో కాదు గనక ఆ కర్త. అది తెలుసుకోవాల్సింది. అందుకు అంత తగ్గ చెప్పాడు. అందుకు భగవంతుడు ఎందుకు కొందరిని అలా సృష్టించాలి, కొందరిని ఇలా సృష్టించాలి అని ప్రశ్నించడానికి వీలు లేదు. అలా అడిగితే నేను సృష్టించలేదు అంటాడు ఆయన. వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళకి ఇచ్చానయ్యా రూపములు. అది ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ నుంచి చెట్టు చివరికి లేబర్ వరకు అందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు యజమాని. అందరికీ ఎలా ఇస్తాడు? వారి వారి యొక్క గుణకర్మ విభాగశః. అందరినీ సమానంగా చూడటం అంటే అర్థం ఎవరి పనికి తగిన జీతం ఇవ్వాలనే. కానీ ఇంజనీర్కి ఎలాగిస్తున్నారో కింద పనిచేస్తున్న లేబర్కి అదే ఇమ్మనా? సమదృష్టి అంటే అర్థం ఏంటి? ఇది సమత్వం తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారండి. సమత్వం ఒక్క దశలోనే ఉంటుంది, బూడిదలో. ఆ దశలో అన్నీ ఈక్వల్ బూడిదైనప్పుడు. ఇప్పుడు మన అప్పటి నుంచి కాలేదు కనుక ఎంతవరకైతే నామరూప వ్యక్తి ఉంటుందో అక్కడ సమత్వం ఉండదు. ఉపాధిగతంగా అసమానత్వమే, చైతన్యగతంగా సమత్వం. ఈ వర్ణాశ్రమముల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ ప్రశ్న వేస్తే ఎవరి వర్ణం వారికి ఎక్కువ. ఎక్కువ తక్కువ లేవి లేవు. లోక వ్యవస్థ నడపడం కోసం పరమాత్మ వర్ణాశ్రమం లేదని ఏర్పాటు చేశాడు. వర్ణ వ్యవస్థ కేవలం మానవుల్లోనే కాదు. అయితే భారతీయ సంస్కృతిలో ఋషులు ఉన్నారు కనుక దీని వ్యవస్థ చేశారు. కానీ వర్ణధర్మం మాత్రం ప్రపంచమంతా ఉంది. ఆ మాటకు వస్తే జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు. గ్రహాల్లో కూడాను వర్ణ గ్రహాలు ఉన్నాయి. బ్రాహ్మణ గ్రహాలు, వైశ్య గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, గ్రహాల్లో ఉన్నాయి. వృక్షాల్లో కూడా బ్రాహ్మణ వృక్షాలు, ఈ వృక్షాలు ఉన్నాయండి. శిలల్లో ఉన్నాయి. శిలలో బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు. అది అక్కడ శిలాలక్షణం తెలియాలంటే శిల్పశాస్త్రజ్ఞుని అడగండి, వాళ్ళు చెప్తారు. ఏ శిల ఏదో చెప్తాడు. పుంశిల, నపుంసక శిల, స్త్రీశిల అని శిలాభేదాలు ఉన్నాయట. స్త్రీ దేవతా విగ్రహాలు చెక్కాలంటే స్త్రీశిలే వాడాలి, పురుష దేవతా విగ్రహాలు చెక్కాలంటే పుంశిల వాడాలి, పీఠములు మొదలైనవి చెక్కేటప్పుడు నపుంసక శిల వాడాలి. దేనికి ఏ శిల కూడా అంటే ఏది చెప్తే అది బొమ్మ అయిపోతుంది. దానికి అంత శాస్త్రం ఉంది. దాని పేరు ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం. అంత విశేషం ఇది. అయితే భారతీయ ఋషి విశేషం ఏంటంటే పైన కనబడుతున్న ఉపాధులు కాకుండా లోపల ఉన్న లక్షణాన్ని తపస్సుతో దర్శించి మనకి ఇచ్చాడు. ఇందులో ఏది ప్రయోజనం? దేని అవసరం వచ్చినప్పుడు అదే. దేవతల్లో కూడా వర్ణములు ఉన్నాయి, ఆశ్చర్యపోతాం మనకు. నవగ్రహాల్లోనే వర్ణములు చూపిస్తూ ఉన్నారు. అలాగే వృక్షాల్లో, చెట్లలో, ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రపంచమంతా కూడా 3 గుణాల యొక్క కలయికే. 3 గుణాల్లో సత్వగుణం పాళ్ళు ఎక్కువ ఉంటూ రజోగుణ తమో గుణములు కాస్త తక్కువ ఉంటే అది విప్ర అని చెప్పబడుతున్నది. అదే రజోగుణం పాలు ఎక్కువ ఉంటూ మిగిలినవి 2 ఉంటే క్షత్రియ. రజోగుణ తమో గుణముల యొక్క పాళ్ళు సమంగా ఉంటూ సత్వం కొంచెం తగ్గితే వైశ్య.
తమోగుణం పాలు ఎక్కువ ఉంటే అది శూద్ర అని చెప్పబడుతున్నది. ఈ అన్ని గుణములు అమ్మవారి స్వరూపాలే. మరి ఏది తక్కువ ఏది ఎక్కువ చెప్తాం? ఒకే మానవుల్లో కూడా మళ్ళీ 4 వర్ణాలు ఉంటాయట. ఒకే వ్యక్తి ఆలోచన చేసేటప్పుడు మేధస్సు ఉపయోగించేటప్పుడు వాడు బ్రాహ్మడు అవుతాడట. తను తాను రక్షించుకోవడానికి ఏ ఏర్పాట్లు చేసుకున్నా ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక సిస్టమ్ లైఫ్లో ఏర్పరచుకుంటే వాడే క్షత్రియుడు. తనకు వచ్చింది తాను చక్కగా వినియోగించుకుంటూ ఎలా పంపకం చేసుకోవాలో ఆదాయాన్ని చూసుకుంటే వాడే వైశ్యుడు. తాను ఏదైనా ఒక వృత్తిని చేసేటప్పుడు తానే శూద్రుడు. ఇప్పుడు చెప్పండి చతురహ స్వర్ణాలు ఎక్కడున్నాయో. అందుకే ఇదొక సైంటిఫిక్ వ్యవస్థ, ప్రపంచంలో ఉందది. అయితే దీనిని మన వాళ్ళు ఏం చేశారంటే ఒక పరంపర, ఒక రక్తము, కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో పటిష్టంగా ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఉందా అంటే కొంచెం ప్రశ్నార్థకం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది మనకి, తాత ముత్తాతలు ఉంది గనక ఇది మనకి ఆ వ్యవస్థలో చక్కగా ఇమడబడి క్షేమంగా చక్కగా వెళ్ళింది. తర్వాత వ్యక్తుల స్వార్థాలు ప్రబలిపోయి ఎవడి పనులు వాడు చేయడం మానేసి నువ్వెక్కువ నేను తక్కువ అని కొట్టుకోవడం మొదలెట్టాక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అందుకే ఇలాంటి సమయంలో పూర్తిగా వదిలేసామా అంటే మళ్ళీ లేదు. ఒకప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ బాగా ఉన్నప్పుడు లేనన్ని కుల సంఘాలు ఇప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఎక్కువ ఉన్నాయి. అవునా లేదా? పాలనలో జాతులు చూడకూడదన్న కాలంలోనే జాతిని ఆధారం చేసుకునే పాలన ఉంది. మనకు ఆఖరికి కళ్ళు మూసుకు బతికేస్తూ అదే జ్ఞానం అనుకుంటున్నాం. చుట్టూరు ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకు వర్ణాశ్రమ వ్యవస్థ గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాల్సిన కాలం ఇదే. అందుకు ప్రతి వర్ణము గొప్పదే. ప్రతి వర్ణం వారికి శాస్త్రం విధించిన కర్మ వారు చేసుకుంటూ, వారు సత్వగుణాన్ని పెంచుకుంటూ, వారు చేసిన కర్మ వారు జాగ్రత్తగా పాటిస్తూ ఈశ్వర భక్తి కలిగి ఉంటే అది వారిలో సత్వగుణాన్ని పెంచుతుంది. క్రమంగా పెంచి వాళ్ళకి తత్వము మోక్షం వస్తుంది. మోక్షం ఎవడు పొందుతాడయ్యి అంటే ఏ వర్ణం వాడైనా పొందుతాడు. అది తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పాడు, స్వకర్మణ తమభ్యర్త్య సిద్ధిం విందతి మానవ. అంతేగాని ఫలానా జాతి వాడికే మోక్షం ఇస్తాను ఎక్కడైనా ఉందా? అందుకు సృష్టిలో ప్రతి వర్ణం వాడు గొప్పవాడే, ప్రతి ఆశ్రమంగా వాడు గొప్పవాడే. అందుకే వర్ణ ఆశ్రమ పక్కన ఉన్నాయి. 4 ఆశ్రమాల్లో ఏది గొప్పది? గృహస్థాశ్రమం చాలా గొప్పది అని గృహస్థు అనుకుంటే చాలా మంచిది. సన్యాసి గృహస్థాశ్రమం మంచిది అనవసరంగా పొరపాటు చేశాను అనుకోకూడదు. అని మళ్ళీ వెనక్కి వెళ్తే మహాప్రమాదం. కనుకనే ప్రతి ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. వారు అది పాటించినప్పుడు ఇది గొప్పది. అందుకు ప్రతి వర్ణం వల్ల, ప్రతి ఆశ్రమం వల్ల ప్రపంచానికి ఒక ఉపయోగం ఉంది. వాడు ఆ ధర్మం పాటించినప్పుడు ప్రపంచానికి అది ఉపయుక్తం అవుతుంది. అయితే వృత్తులు ఒకప్పుడు వర్ణాన్ని ఆశ్రయించుకుని ఉండేవి. ఇప్పుడు వృత్తుల తీర్లు మారిపోయాయి. వృత్తుల తీర్లు మారిపోయాయి కనుక పద్ధతులు మారుతున్నాయి. కానీ వృత్తి వేరు, ధర్మం వేరు. ధర్మం పరంపరాగతంగా నీ కుటుంబం ఏదైతే పరంపరగా చేసుకుందో ఆ ధర్మం ఇప్పుడు వృత్తి మారింది కనుక ధర్మాలు మారడానికి లేదు. వారి యొక్క పరంపరను వాళ్ళు అనుసరించవలసిందే. ఇదే సమయంలో అమ్మవారు చెప్తున్న వ్యవస్థ ఏమిటి అంటే ఎవరి వర్ణ ధర్మాన్ని వారు కాపాడుకోవాలి. అందుకే వర్ణ సాంకర్యం కాకుండా కాపాడుకోవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉన్నది. ఈ మాట ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో మనం చెప్పుకోవాలి. అందుకే ఎవరు వారిది పాటించడమే. అందుకే వర్ణధర్మములకి గొప్పగా చెప్పుకోవాలి. అందుకే ఇవన్నీ కలిపి ఒకే పరమ పురుషుడి శరీరంలో మనం భావన చేసింది ఇదంతా పురుషుక్తమై పరిశీలించండి. సహస్రాక్షి సహస్రపా తర్వాత ఈ నామములు వచ్చే ఎప్పుడో సరిగ్గా మనకి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ మంత్రం వచ్చిందా లేదా? అదే చూడండి, పురుష సూక్తం అంతా ఇక్కడ ఆవిష్కరింపబడింది. పురుషుక్త ఆవిష్కరిస్తున్నారు కనుకనే పద్మనాభ సహోదరి తీసుకొచ్చారు. ఔచిత్యం చూడండి, లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఔచిత్యం. అందుకే వశిన్యాది వాగ్దేవతలకు మించిన కవులు లేరు మనకి. వర్ణాశ్రమ విధాయిని అన్నమాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి వర్ణము భగవంతుడు మనకి తరించడానికి ఇచ్చిన ఒకానొక మార్గము, దానితోనే మనం తరించవచ్చు. అందుకు వర్ణాశ్రమ విధాయిని. ఈ విధానం